కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలంగాణ శాసనసభలో లేదు, వాళ్ళే పోటీనే మానేశారు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? తెలుగుదేశం పార్టీ అంటే ఏ పార్టీ అయినా సరే పరిస్థితులు ఎలా మారుతున్నాయి, కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అనే ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిందే కదా. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు దడదడలాడించాము, రాజ్యసభ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తామని చెప్పిన వాళ్ళు మొత్తంగా ముందే ఎందుకు తగ్గారు? అభ్యర్థులు ఎవరని కూడా చర్చ జరిగింది, మీకు గుర్తుంటే కనుక. అంటే హైప్కును వాస్తవాలకు మధ్యలో ఉన్న తేడా అన్నది గుర్తించక తప్పని పరిస్థితికి తెలుగుదేశం నెట్టబడుతూ ఉంది. ఒక 2-3 వేదికల నుంచి క్రమంగా వాళ్ళు లేకుండా పోవటం, సోదర రాష్ట్రంలో అసలు పోటీనే చేయకపోవటం, రాజ్యసభ పక్క రాష్ట్రం రెండిట్లో లేకపోవటం. అలాగే మీరు నిన్న ఇంకొక ముఖ్యమైన ప్రకటన విన్నారు కదా, చంద్రబాబు చెప్పాడు అందరినీ వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేము అని. వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోలేమని చెప్పడం దేనికి గుర్తు? ఉన్న వాళ్ళతోనే మేము తంటలు పడుతున్నాం, ఇంకా చాలు బాబు. దాని మీద ఆనందించే ఆనందం అనేది వైసీపీ సమస్యలు చూసి ఎంజాయ్ చేసే టైం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. తన సొంత సమస్యలు తనకు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చేర్చుకుంటానంటే తెలుగుదేశం ఏమంటుంది? సో ద క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇంకా చేర్చుకోలేమో అని నేను చేర్చుకుంటాను, నా తలుపులు తెరిచే ఉన్నాయి, నా కొత్త పార్టీ చిన్న పార్టీ, నేను చేర్చుకుంటానంటే నేను చేర్చుకోను, నిన్ను చేర్చుకోనివ్వను అంటే కుదురుతుందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు ఆ మాటకు వస్తే ముద్రగడ పద్మనాభంతో బీజేపీ కూడా మంత్రాలు జరుపుతుందని ఒక న్యూస్. ఇది వరకు ఉన్నాడు కదా ఆయన బీజేపీలో, ఒకసారి కొంతకాలం ఉన్నాడు, ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఇవ్వాలి తెలియదు బీజేపీ. కాబట్టి బీజేపీ కూడా తన్నుమాల ధర్మం లేదంటారు కదా ఎవరైనా కానీ. అనేక మంది ఇలాంటి మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి లాస్ట్ మినిట్లో. చంద్రబాబు వీటన్నిటిని డిక్టేట్ చేయగలిగిన పరిస్థితిలో మాత్రం లేదు. ఇదివరకు ఉండే 6, కానీ ఆయన కొంత బలహీనపడి ఆ పార్టీ ఆయన బలహీనపడిన తర్వాత ఇప్పుడు సర్వైవల్ అంటే నిలదొక్కుకోవాలి అనే దశలో ఉన్నారు తప్ప నేను టర్మ్స్ సెట్ చేస్తానన్న పరిస్థితిలో లేరు. అది కొంతవరకు పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2 కారణాలు, ఆయనకేం ఉన్నదేం లేదు, పోయేది లేదు, వస్తే వస్తుంది లేకపోతే లేదన్న పద్ధతిలో జనసేన ఉంటుంది. తెలుగుదేశం అట్లా కాదు, వస్తేనే ఉంటాను. పవన్ కళ్యాణ్ అటు ఇటు అయినా ఆయన ఉంటాడు, ఆయన సినిమాలు ఉంటాయి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చంద్రబాబు అలా కాదు, అధికారం ఇప్పుడు వస్తే తప్ప ఇంకా లేకపోతే కుదరని లాస్ట్ ఛాన్స్ లాగా. పర్సనల్గా ఆయనకు లాస్ట్ ఛాన్స్. పార్టీకి కూడా ఇది చాలా వెరీ వెరీ టఫ్ టాస్క్, టఫ్ ఛాన్స్. సార్ ఆయన ఊహించి ఉండడు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఈ సమయంలో ఈ ఏజ్లో పార్టీకి వస్తుంది అని చెప్పి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను వర్మ గారు, చంద్రబాబు నాయుడుకి 2010 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఛాలెంజ్ తీవ్రత పూర్తిగా ఆయన దృష్టిలో ఉంది. జగన్మోహన్ రెడ్డికి కొన్ని శక్తులు అండదండలు ఉన్నాయి, కొన్ని బాగా డబ్బులు ఉన్నాయి, ఆయన ఇవన్నీ చేయగలుగుతాడు అని. నిజానికి జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు ఎప్పుడు పెద్దగా తీయడు, ఆ విషయం చంద్రబాబు కూడా ఆలస్యంగా తెలిసి ఉంటుంది. ఏదైనా మీరు చూస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, ఇంకా పార్టీ ఫామ్ కాకముందే కిరణ్ కుమార్ రెడ్డిని బలపరిచి కొంతవరకు తన పార్టీని కాపాడుకొని 2014 వరకు జనసేన జగన్ పార్టీని జగన్ వర్గాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇంకా పార్టీగా ఏర్పడకముందే జగన్ గురించి అంత జాగ్రత్త తీసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు విజన్, పొలిటికల్ విజన్ పూర్తిగా ఉందండి. కార్పొరేట్ విజన్ ఆ విషయంలో నాకు విభేదాలు ఉండొచ్చు, కానీ ఇంకోటి ఎవరిని తక్కువ అంచనా వేయకపోవటము అవన్నీ కూడా ఉన్నాయి ఆయనకు. జగన్ తనకు ఛాలెంజర్ అవుతాడు, వైసీపీ రాజశేఖర రెడ్డి అదంతా నడుస్తుంది అనే అంశం ఆయనకు పూర్తిగా దృష్టిలో ఉంది. దాని ప్రకారం ఆయన చేస్తూ వచ్చాడు. కానీ థింగ్స్ ఆర్ బియాండ్. ఒకసారి ఆయన వెళ్ళి ఆయనే ఎన్నుకున్నారు ప్రజలు, అనుభవజ్ఞుడు. నాకుతో వైసీపీ వాళ్ళు కూడా అనేవాళ్ళు, సార్ రాష్ట్ర విభజన అయితే చంద్రబాబుని ఎన్నుకుంటారేమో అందరికీ